ఇది కాస్త తీవ్ర రూపం దాలుస్తుండగా కనబడుతూ ఉంది. ప్రజల మొత్తాన్ని ఏకం చేసి ముందుకు నడిపించే ప్రయత్నం ఏదో జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీలు డెఫినెట్గా ఏదో రకంగా తమ నినాదాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఉంటాయి. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు యూత్ని ఎంచుకున్నారు. ఎందుకంటే యూత్ కనుక బయటకు వచ్చినట్లయితే డెఫినెట్గా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. సరే, విద్యార్థులు పాల్గొనాలా వద్దా అనేది ఒక చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా తీసుకోవడమే కాకుండా కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. తీసుకోలేదండి, నేనైతే జగన్ గారు సీరియస్ తీసుకోలేదు. అది నేను ఎందుకంటానంటే తర్వాత మాట్లాడు. ఇప్పుడున్న మన కళ్ళ ముందు ఉన్నది ఏమండి కాదు, కాస్త మొత్తం చర్చ సావికి జరగలేని మధ్యలో ఆ శివాజీ గారికి నాకు రిక్వెస్ట్, ఆఖరిలో ఆయన మాట్లాడించండి, తప్పేం లేదు. సరే సరే, ఓకే ఓకే సార్, మాట్లాడటం మీకు కొత్త, నాకు కొత్త కాదు సార్. సరే, ఓకే అండి, ఓకే, ఒక్క నిమిషం ఆగండి. సరే, ఈ ఉద్యమంలో కొత్త కాకపోవచ్చు, పాతదే కావచ్చు, మాకే కొత్త అవ్వచ్చు. ఎందుకు ఆ కామెంట్స్? ఎవరికి మాట్లాడుతురుగానంటే అన్నానండి నేను. అవును, నేను అదే చెప్తున్నా, మధ్య మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అవ్వడం వల్ల డైవర్ట్ అయిపోతుంది. సరే, మీరే లీడ్ తీసుకోండి సార్, వద్దంటలేదు. మేము పక్కన నిలబడ్డాం, మీరు ఎంత లీడ్ తీసుకుంటారని. అందరూ తీసుకుంటే కొంచెం ఆగండి, రామబాబు గారు కొంచెం ఆగండి. చర్చ కూడా జరగదు. మీకన్నా మీరు బాగా మాట్లాడగలరు, మీరు బాగా కొత్త కాదు పాత వాళ్ళైనా మేము తెలుసు కొంత మాట్లాడేది గమనించాలి. మీరు జనాన్ని మాయ చేయడం మీ అందరికి బాధ తెలుసు సార్, రాజకీయ నాయకులకి తెలియదని నేను అనలేదే. ఇదిగో ఇట్లాంటి కామెంట్ చేస్తేనే మేము మళ్ళీ తిరిగి కామెంట్ చేస్తే బాధపడతారు. మీరు ఎందుకు అలాంటి కామెంట్ చేస్తారు? చాలా చేశారు సార్, నన్ను చాలా చేశారు, మీరు మీకంత లోకం అంటున్నారు, చాలా చేశారు. చేశారు అన్ని ఉపన్యాసాలు మీరు చెప్పండి, చర్చల్లో కాదు. మీరు ప్రత్యేక హోదా గురించి ఉపన్యాసాలు చెప్పండి, వింటారు జనం, వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప మీరు చర్చల్లో మీరు కూడా అదే మాట గుర్తుంచుకోవాలి. మీరు కూడా అదే మాట గుర్తుంచుకోవాలి రాంబాబు గారు, మీరు కూడా అదే గుర్తుంచుకోవాలి. శివాజీ గారు ప్లీజ్, నా రిక్వెస్ట్, ఇష్యూ పోతుంది. ఒక్క నిమిషం రాంబాబు గారు, దయచేసి ప్లీజ్ మాట వినండి కొద్దిగా. మీరు ప్రసారం ఎంటర్ అవుతున్నారు. రాంబాబు గారు, రాంబాబు గారు నేను చెప్పాను, రాంబాబు గారు కామెంట్ చేస్తే మీ గురించి మేము కామెంట్ చేస్తాం. కరెక్ట్ కరెక్ట్. రాంబాబు గారు నేను చెప్పాను, ప్లీజ్ ప్లీజ్. మీ మీద నాకేం వ్యతిరేకత లేదు. రాంబాబు గారు పోరాడుతున్నారు, మంచిదే. రాంబాబు గారు నేను చెప్పాను చేస్తే మేము కూడా డైవర్ట్ చేసే పద్ధతులు చేస్తే బాగోదు కదా. రాంబాబు గారు, చర్చ జరగని అంటున్నా. రాంబాబు గారు నేను చెప్పాను కొంచెం ఆగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పాను, శివాజీ గారికి చెప్పాను, కొంచెం ప్లీజ్. రైట్. ఎనీవే, ప్రభాకర్ గారు, ఈ ఉద్యమంలో